శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సింహరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, మనకు ఉండే 9 గ్రహాల సంచారం వల్ల ఈ మాసంలో ఎలా ఉంటుంది అని నాకున్న జ్ఞానాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని, గ్రహాల యొక్క సంచారాన్ని తెలుసుకొని మీకు లెక్క చేసి చెప్తున్నాను. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం కలుపుకుంటే సింహరాశిలోకి వస్తారు. ఈ మఖా నక్షత్రం వారు, పుబ్బ నక్షత్రం వారు, ఉత్తర పలుగుని వారు ఏ యొక్క రత్నాలు ధరిస్తే బాగుంటుంది? మఖా వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వైడూర్యాన్ని ధరించండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అది జీవితకాలం పనిచేస్తూ ఉంటుంది. ఇక పుబ్బ 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వజ్రాన్ని ధరించాలి. వజ్రం ఖరీదుగా అనిపించేది ఉంటే ఓపెల్ అనే ఒక రత్నం దొరుకుతుంది, అది దానికి ఈక్వల్గా ఉంటుంది, బాగా పనిచేస్తుంది, అది ధరించండి. ఉత్తరా పలుగుని 1వ పాదం వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. వారు కెంపును 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరం కానీ ధరించండి, అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మాసంలో మనకు లాభాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, ఆ అంశాన్ని చూద్దాం. రవి భగవానుడు పంచమ స్థానంలో ఉన్నాడు. రవి భగవానుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మీ సంతానం వల్ల, మీ పుత్రుల వల్ల మీకు లాభం జరిగే అవకాశం ఉంది. వారికి ఒక ఉన్నత పదవులు లభిస్తాయి. వారు అనుకున్న తడుగా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ వారి ద్వారా మీకు కొంత లబ్ధి చేరే అవకాశం ఉంది. ఇకపోతే కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా పంచమాధిపతి పుత్రస్థానం కాబట్టి కుజునికి లాభదాయకంగా ఉంటుంది. దానివల్ల మీ సంసారంలో ఒక కొత్త వెలుగు వచ్చే అవకాశం ఉంది, నూతనంగా ఆనందం కలిగే అవకాశం ఉంది. బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు. బుధుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనకు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టి లాభం లేదు అయ్యో అని మీరు బాధపడుతుంటే ఇప్పుడు లాభాల బాటలో మీకు జరుగుతూ ఉంటుంది. అనుకున్న తడువుగా వ్యాపారం నడుస్తలేదని చింతిస్తున్న వారికి శుభవార్తనే చెప్పవచ్చును. ఎందుకంటే బుధుడు పంచమంలో ఉన్నప్పుడు చాలా ఇంటెలిజెన్స్, తన తెలివిని, తన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు. మీకు ఇతరులు బాగా సహాయపడతారు, ధైర్యాన్ని కలుగుతుంది, ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. ఆరోగ్య విషయాల పట్ల ఈ సింహరాశి వారికి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు, చాలా బాగానే ఉంటూ ఉంది. ఇకపోతే గురువు 11వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో గురువు. ఏకాదశ స్థానంలో గురువు ఉన్నప్పుడు డబ్బులకు కొదువ ఉండదు, ఆర్థిక వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు రావాల్సిన బాకీలు వస్తాయి. మీరు ఆర్థికంగా వెనుకబడ్డామనే భావనలో ఉంటే తీసేయండి. ఈ మాసంలో మీరు అనుకునే అదృష్టాన్ని చవిచూడగలుగుతారు. గతం కంటే ఈ మాసంలో కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీ కుటుంబంలో ఒక వినోదయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది, తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. నూతనంగా వస్త్రాలు తీసుకుంటారు. దాంతోపాటు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటుంది. సింహరాశి వారికి రాజకీయంలో ఉన్న వారికి ఇది ఒక లాభం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి నాకు తెలిసి ఉండి ఈ సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. వారు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. మనకు 4 గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో ఉన్నాయి అవి. దానివల్ల శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు బ్రహ్మాండమైన విందులు, వినోదాలు, కాలక్షేపాలు, సినిమాలు, షికార్లు అద్భుతంగా జరుగుతాయి. మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేయగలుగుతారు. శుక్రుడు కనుక మనకు అనుకూలంగా ఉంటే విందులు, వినోదాలు, నూతన వస్త్రాలు, బంగారాలు అన్నీ లభిస్తాయి, చాలా బాగా ఉంది. దాంతోపాటు గురువు కూడా మీకు బాగా కలిసి వస్తున్నాడు. ఇక శని భగవానుడు సప్తమంలో ఉన్నాడు. శని భగవానుడు సప్తమంలో ఉన్నప్పుడు దాంపత్యములో కొద్దిగా చిరుబురులాటలు ఉంటాయి. ఇద్దరి మధ్య కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. రాహువు 6వ స్థానంలో ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో కనుక రాహు కానీ, కేతు కానీ, కుజుడు కానీ ఉండేది ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మనం అనుకుంటాం రాహు ఒక దుష్టగ్రహం అని భావిస్తాం, కానీ ఆయన ఏ స్థానంలో ఉంటే లాభాన్ని ఇస్తాడు, ఏ స్థానంలో ఉంటే మనకు నష్టాన్ని కలిగిస్తాడు అనేది జ్యోతిష శాస్త్రంలో ఉంది. 6వ స్థానంలో ఉన్నాడు, సింహరాశి నుంచి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. శత్రువులను నిర్మూలిస్తాడు. శత్రువుల నుంచి రావాల్సిన ఆదాయాన్ని తెప్పిస్తాడు. అనుకోని అదృష్టాలు కలిగింపజేస్తాడు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను,
మీరు ఇది అమ్ముడు పోదు అన్న స్థలం ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు లాభాల బాటలో ఉంటారు. 100కు 100 రూపాయలు చెప్తున్నాను. ఇకపోతే కేతువు, జన్మంలో కేతువు ఉన్నాడు, 1వ స్థానంలో కేతు సింహరాశి వారికి ఉన్నాడు కాబట్టి కొంత మానసికమైన ఇబ్బంది జరుగుతూ ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా అటు ఇటు ఉండవచ్చును. కాబట్టి ఖర్చులు అధికంగా ఉండవచ్చును. మీరు దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఈ మాసములో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు సాధించాలనుకుంటే ఒక 5 వారాలు గణపతిని సేవించండి. నిత్యం గణపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి. మీకు తోచిన విధంగా పూజలు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన మెసేజ్లలో ప్రధానంగా మానసిక ఇబ్బందులు జరుగుతున్నాయి గురుగారు, ఇంట్లో ప్రశాంతతగా లేదని చాలా మెసేజ్లు వచ్చాయి. వీటన్నిటికీ కారణం మానసికంగా ఇబ్బందులు తొలగాలంటే, మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? నేను ప్రధానంగా చెప్తాను, మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇంటిని మొట్టమొదలు శుభ్రంగా ఉంచండి. ఇంటిలో ఏ విధమైన పారిశుద్ధ్యం లేకుండా శుభ్రంగా చేయండి. దాంతోపాటు నిత్యం దీపారాధన చేయండి. దేవుడి దగ్గర ఉండే స్థలాన్ని చాలా పవిత్రంగా ఉంచండి. మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ సర్వేశ్వరునికి విన్నవించండి. అతని పాదాలను పట్టుకొని వేడుకోండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉన్నట్టుగా భావిస్తే, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తే ఈ కింది నెంబర్కు మీ డాటాను పంపించండి, తప్పనిసరిగా సహకారం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు.